నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జ్ఞానం వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలా అలాగే మనం చదువుకోబోతున్న అంతర్గత వికాసం బుక్కు రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఈరోజు 19థ్ చాప్టరు దివ్యత్వపు బహుమతులు అన్న టాపిక్‌లో చదువుకోబోతున్నామండి. అక్క స్టాప్ చేసిన దగ్గర నుంచి చదువుతున్నాను. హ్మ్. నా పుట్టినరోజున బహుమతులు వచ్చినప్పుడు ఎవరెవరు ఏ ఏ బహుమతులు ఇచ్చారో తెలిపే జాబితా తయారు చేశాము. ఎందుకంటే మేము వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు మీ బహుమతులను తెరిచి చూసుకొని ధన్యవాదాలు పరమాత్మ అని ఉత్తరాలు పంపాలి. హ్మ్. దేనికోసం? ప్రధాన రహదారిలో నాకు జరిగిన ప్రమాదం కోసం. నిజంగానా? ఓటమి కోసం, వైఫల్యం కోసం, దివ్యత్వంతో నిండిన ప్రతి ఒక్క దాని కోసం కృతజ్ఞతలు చెప్పాలి. హ్మ్. అన్నిటికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు మనకి మాస్టర్స్ వచ్చి జ్ఞానాన్ని అందించారు. ఆ మాస్టర్స్‌కి ఆ! మరి ఇక్కడ ఇంత ప్రతిదీ ఆ దివ్యత్వాన్ని వైపు నడిపించే ప్రతి మాస్టర్‌కి మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. హ్మ్. రెండవ బహుమతి మీకు మీరే ఇచ్చుకునే బహుమతి. హ్మ్. దివ్యత్వపు బహుమతులు స్వీకరించి వాటిని మీ జీవితంలో సాకారం చేసుకోవడం ద్వారా మీకు మీరు బహుమతి ఇచ్చుకుంటారు. అంటే దివ్యత్వాన్ని సంతరించుకోవడం అనేది చేయటము మనకి మనం ఇచ్చుకుంటున్న ఇంకొక బహుమతి. అంటే దివ్యత్వం వైపు నడిపించడానికి మాస్టర్స్ ఇస్తున్న సందేశాలు, మాస్టర్స్ ఇస్తున్న మొత్తం వాటన్నిటికి వాళ్ళకి కృతజ్ఞత. మరి మనకి మనం గూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. దివ్యత్వం వైపు నడుస్తున్నందుకు మనకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. హ్మ్. ఉదాహరణకు మీ శరీరానికి చక్కని బట్టలు కొనుక్కుంటారు. అది ఒక బహుమతి. అది ఎంత అందమైనది? మీరు మంచి బట్టలు, మంచి కారు, మంచి ఇల్లు కొనుక్కుంటారు. మంచి బట్టలు కొనుక్కోవాలంటేనే భయపడిపోయే వాళ్ళు నాకు చాలా తెలుసు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకు ఎంత హీనమైన అభిప్రాయం ఉంటుందంటే, వాళ్ళు తమను తాము అందమైన బట్టల్లో చూసుకోలేరు. ఓహ్! అలా గూడా ఉంటారా? హుహు. హ్మ్. వాళ్ళు తమకు ఉనికి వాళ్ళు తమకు ఉనికి ఉన్నట్లు భావించాలంటే ఏ హెప్పిల్లాగానో, జిప్స్ జిప్పిల్లాగానో మొదలైన వాళ్ళలాగానో బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. మీ హ్మ్. కోసం మీరు బట్టలు కొనుక్కొని, మీరు ఎంత అందంగా ఉన్నారో జనానికి చూపించడం సంగతేమిటి? ఇది హ్మ్. ఒక బహుమతే అంటున్నారు. అంటే మ మంచి బట్టలు వేసుకొని అలాగా కనిపించటం కూడా ఒక బహుమతే అంటున్నారు. కానీ అలా వేసుకునే దానికి ఎందుకు కొంతమంది భయపడేది ఆ క్లారిటీ ఇచ్చారా? అదే చవుతాక. మీ హ్మ్. శరీరానికి అవసరమైన అత్యుత్తమమైన పండుగ మీ శరీరానికి ఇస్తే ఎలా ఉంటుంది? అది ఒక బహుమతవుతుంది. అంతేగాని మీ నోటిలోకి మద్యాన్ని ఉత్తేజపరిచే మందును, మాదక ద్రవ్యాలను, ఇంకా నానా రకాల చెత్తను వంపడం కాదు. హ్మ్. మీ శరీరానికి బహుమతి ఇవ్వండి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా అంటే అనవసరమైన ఈ మందు పదార్థాలు, డ్రగ్స్ ఇట్లాంటియి తీసుకోవటం కాదు. శరీరానికి కావాల్సిన ఈ బట్టలు వేసుకొని బట్టలు వేసుకోండి అని చెప్తున్నారు. అంటే దానికంటే ఇది బెటర్ అని. ఇంకా నానా హ్మ్. రకాల చెత్తను వంపకండి. మీ శరీరానికి బహుమతి ఇవ్వండి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉండేలా చూసుకోండి. హ్మ్. అంటే శరీరం ఎవరి డ్యూటీ? ఎవరి మన డ్యూటీ? శరీరాన్ని అందంగా ఉంచుకోవటం అనేది మన డ్యూటీనే గదా! ఎవరి డ్యూటీనో కాదు గదా! అది. హ్మ్. శరీరానికి అందమైన పరుపును, చక్కటి దుప్పటిని, చక్కటి సోఫాని ఇవ్వండి. అప్పుడు మీ శరీరం ధన్యవాదాలు చెప్తుంది. హ్మ్. అంటే ఇవ చక్కగా అంటే సరిగానివి ఉంటే కుదరదు గదా! అందుకని సరి అయినవి
ఇవ్వండి మీ శరీరానికి. అప్పుడది కృతజ్ఞత చెప్తుంది. హ్మ్. ఇవన్నీ ఎంతో సాధారణమైన చిన్న విషయాలే కానీ, అవి ఎంతో లోతైనవి అంటున్నారు. హుహు. మీకు మీరు బహుమతులు ఇచ్చుకోండి. కానీ, మీకు మీరు బహుమతులు ఇచ్చుకుంటున్నప్పుడు వాటిని పంచుకోవడం మర్చిపోకండి. మనం హ్మ్. ఇక్కడే సమస్యల్లో పడుతున్నాం. ఈ జీవితమంతా మీకు మీ శరీరానికి, మీ లైంగిక వాంఛకు, మీ కడుపుకు, మీ సుఖాలకు అన్నింటికి బహుమతులు ఇస్తూనే ఉన్నారు. మీరు 50,000 $50,00,000 బహుమతులు అందుకున్నారనుకోండి. మీరు వాటిని మీ గొప్పతనం చాటుకోవడానికి ఉపయోగించారు. వేరే వాళ్ళ సంగతేమిటి? మీరు ఐదు బహుమతులను హ్మ్. ఆ లైన్ మళ్ళీ చదువు. మీరు 50,000 $50,00,000 బహుమతులు అందుకున్నారు. మీరు వాటిని మీ గొప్పతనం చాటుకోవడానికి ఉపయోగించారు. మరి వేరే వాళ్ళ సంగతేమిటి? అంటున్నారు. హ్మ్. మీరు ఆ బహుమతులను పంచుకున్నారా? పంచుకొని బహుమతి అప్పులాంటిది. పంచుకోని బహుమతి అప్పులాంటిదంటక్క. హ్మ్. మీరు దాన్ని ఎప్పటికైనా చెల్లించాల్సిందే. మీరు దాన్ని అందరితోనూ పంచుకోకపోతే కనుక మిమ్మల్ని దహించే ఆస్తి అది. హుహు. ప్రపంచవ్యాప్తంగా మన రాజకీయవేత్తలందరూ ఈ నియమాలను పాటిస్తున్నందుకు ఆ దైవానికి ధన్యవాదాలు. హుహు. ఓకే. హ్మ్. మీ భావనామయ శరీరానికి మీరు బహుమతి ఇవ్వాలి. మీరు సరైన మానవ సంబంధాలను సృష్టించాలి, నేర్చుకోవాలి. మర్యాదగా ప్రవర్తించడం, సహనం, మీ భావోద్వేగాల సౌందర్యం, సానుకూల భావోద్వేగాలు, ఆనందాలు, స్వేచ్ఛను అనుభూతి చెందడం, కరుణను అనుభూతి చెందడం, ఇవన్నీ మీ శరీరానికి బహుమతులు. మీ ఓకే. అదొకసారి భావనామయ మళ్ళీ చదువు. హ్మ్. మళ్ళీ చదువది. హ్మ్. హ్మ్. మీ భావనామయ శరీరానికి మీరు బహుమతి ఇవ్వాలి. మీరు సరైన మానవ సంబంధాలను సృష్టించాలి, నేర్చుకోవాలి. మర్యాదగా ప్రవర్తించడం, సహనం, మీ భావోద్వేగాల సౌందర్యం, సానుకూల భావోద్వేగాలు, ఆనందాలు, స్వేచ్ఛను అనుభూతి చెందడం, కరుణను అనుభూతి చెందడం, ఇవన్నీ మీ శరీరానికి బహుమతులు. ఎంత బాగా చెప్పారో చూడండి. కరుణను అనుభూతి చెందటం, సహనాన్ని అనుభూతి చెందటం, ఇవన్నీ మన భావనామయ శరీరానికిచ్చే బహుమతులు. శరీరానికిచ్చేసరికి బట్టలు వీటి గురించి మాట్లాడారు. అంటే సరి అయిన వాటిని తీసుకున్నప్పుడే ఈ మందు పానీయాలు ఇవన్నీ కాకుండా వీటి గురించి తీసుకున్న బట్టలు ఇవన్నీ సరి అయినవి తీసుకున్నప్పుడు కృతజ్ఞత. పడుకోవడానికి పరుపు, దిండు ఇవన్నీ కూడా శరీరానికి సరి అయినవిగా తీసుకున్నప్పుడు కృతజ్ఞత. అంటే ఈ సరి అయినవి తీసుకొని సరిగా ఉన్నప్పుడు మన భావనలు కూడా సరిగా ఉంటాయి. అందుకని భావనామయ శరీరానికి కావాల్సినవి కూడా ఆహ్, ఎలాంటివి ఉండాలి? సరి అయినవిగా ఉండాలి. సహనం, కరుణ ఇవన్నీ కృతజ్ఞత ఇవన్నీ కూడా ఉండాలి అని జెప్తున్నారు. హ్మ్. చాలా బావుంది. చెప్పు. మీ భావనామయ శరీరానికి ఈ బహుమతులను ఇవ్వడం ఎలా ఉంటుంది? మీ మానసిక శరీరానికి బహుమతులు ఇస్తే ఎలా ఉంటుంది? వైద్యుడిగా, కంప్యూటర్ వైద్యుడిగా, శస్త్రచికిత్స చేసే నిపుణుడిగా, ఖగోళ శాస్త్రవేత్తగా, గొప్ప రచయితగా, సంగీత కళాకారుడిగా, చిత్రకారుడిగా, సృజనాత్మకత వ్యక్తిగా, ఉత్తీర్ణత సాధించడం ద్వారా నా మానసిక శరీరానికి నేను బహుమతి ఇస్తాను. ఎంత బాగా చెప్తున్నారు. భావనామయ శరీరానికి, భౌతిక శరీరానికి, మానసిక శరీరానికి ఏమేమి ఇవ్వాలి చెప్తున్నారు. మళ్ళీ చదువు ఇది మానసిక మీ శరీరానికి. మానసిక శరీరానికి బహుమతులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వైద్యుడిగా, కంప్యూటర్ వైద్యుడిగా, శస్త్రచికిత్స చేసే నిపుణుడిగా, ఖగోళ శాస్త్రవేత్తగా, గొప్ప రచయితగా, సంగీత కళాకారుడిగా, చిత్రకారుడిగా, సృజనాత్మక వ్యక్తిగా, ఉత్తీర్ణత సాధించడం ద్వారా నా మానసిక శరీరానికి నేను బహుమతి ఇస్తాను. హ్మ్. నా మానసిక శరీరానికి నేను నే బహుమతి అంటే మన శరీరానికి, భౌతిక శరీరానికి, భావనామయ శరీరానికి, మానసిక శరీరానికి ఏమేం బహుమతులివ్వాలో
ఆ బహుమతులు మీరివ్వండి అంటున్నారు. అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నారో. అవిస్తే మనం అన్నీ సరిగా ఉంటాము అని. మనం ఇవ్వాల్సిన బహుమతులు కరెక్ట్‌గా ఇవ్వాలి అని చెప్తున్నారు. హ్మ్. ఆ బహుమతిని మీరు ఇవ్వడం లేదు. మీరు హ్మ్. ఆ బహుమతులను విప్పి, వాటిని అంగీకరించి స్వీకరిస్తున్నారు. ఏంటి? ఆ బహుమతులను విప్పి ఆ! వదిలేసి, వాటిని వదిలేసి ఆ! వాటిని వదిలేసారు. అంగీకరించి హ్మ్. స్వీకరిస్తున్నారు. హ్మ్. ఆ తర్వాత మీ బహుమతులను తెరిచినప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఇలా రండి. ఈ బహుమతిని తీసుకోండి. ఆ బహుమతి తీసుకోండి. ఈ బహుమతులన్నీ పొందాము అని మీరు అంటున్నారు. తమకు ఎన్నో బహుమతులు ఉన్నాయని భావిస్తూ కూడా, ఆ బహుమతులను ఎవ్వరికీ ఇవ్వని వాళ్ళు ఈ లోకంలో అందరికన్నా నీచమైన స్థితిలో ఉన్నవాళ్ళు. ఓహ్! ఆ 2 లైన్స్ మళ్ళీ చదువు. ఓకే అక్క. హ్మ్. ఆ తర్వాత మీ బహుమతులను తెరిచినప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఇలా రండి. ఈ బహుమతి తీసుకోండి, ఆ బహుమతి తీసుకోండి, ఈ బహుమతులన్నీ పొందుదాము అని మీరంటున్నారు. తమకెన్నో బహుమతులు ఉన్నాయని భావిస్తూ కూడా, ఆ బహుమతులను ఎవ్వరికీ ఇవ్వని వాళ్ళు ఈ లోకంలో అందరికన్నా నీచమైన స్థితిలో ఉన్నవాళ్ళు అంటున్నారు. హ్మ్. అన్నీ మనకుంటే సరిపోతాయి. అందే అందరికి అందిస్తూ ఉండాల. హ్మ్. హ్మ్. వాళ్ళు తమ స్వార్థం కోసమే ఏదైనా ఇస్తారు. అందుకే వాళ్ళు చివరిలో తమ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటారు. హ్మ్. మూడవ బహుమతి వేరే వాళ్ళు మీకు ఇచ్చే బహుమతులు. ఈ హ్మ్. జన్మలో బహుశా గత జన్మలో కూడా నా అనుభవం ప్రకారం చెప్పాలంటే కొన్ని విషయాలను ఆశిస్తూ మనకు బహుమతులు ఇస్తూ ఉంటారు. హ్మ్. మీకు ఏదైనా ఆశించి ఇచ్చేది బహుమతి కాదు. నువ్వు నాతో హోటల్‌కి రావడం కోసం నీకు ఈ బహుమతి ఇస్తున్నాను. అది బహుమతి కాదు. నేను నిన్ను కొన్ని స్థాయిల్లో మోసం చేయడానికి, నేరుగా నిన్ను అడగకుండా ఏదైనా పొందడానికి ఈ బహుమతి హ్మ్. ఇస్తున్నాను. ఓకే. అది బహుమతి కాదు. అక్కడ ఆశించడం ఉంది. హ్మ్. అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఎక్స్‌పెక్టేషన్ ఉండి చేసేది బహుమతి కాదు. అంటే మీ దగ్గర ఉన్న వాటిని ఎదుటి వారికి అందించండి అంటున్నారు. ఎదుటి వారికి అందించేటప్పుడు ఎక్స్‌పెక్టేషన్‌తో ఇచ్చారు అంటే అది బహుమతే కాదు. అంటే ఆశించిస్తున్నాం. నువ్వు ఈ పని చెయి. అందుకే నీకు ఇది ఇస్తున్నా. అంటే వాడికి చెప్పకపోయినా మనసులో ఆ భావంతో చేస్తున్నాం. అది అందువల్ల అది ఆహ్, ఎక్స్‌పెక్టేషన్‌తో చేస్తున్నారు కాబట్టి అది బహుమతి కాదు అని చెప్తున్నారు. హ్మ్. చర్చ్‌కి అధ్యక్షుడవ్వాలని అనుకుంటున్న ఒక వ్యక్తి నాకు తెలుసు. అతను చాలా బహుమతులు ఇస్తూ ఉండేవాడు. అతను అధ్యక్షుడయ్యాక బహుమతులు ఇవ్వడం మానేశాడు. ఇలా హ్మ్. రా, నువ్వు ఎంత బహుమతి ఇచ్చావు అని అడిగాను. $400 అని చెప్పాడాయన. పో అవతలికి అని అన్నాను నేను. ఎందుకంటే మీరు ఏమీ ఇవ్వడం మీరేమి ఇవ్వడం లేదు. మీరు ఏదో కొంటున్నారు. కొనడానికి, ఇవ్వడానికి మధ్య ఉన్న తేడా మీకు తెలుస్తోంది. అది చాలా సూక్ష్మమైనది. మళ్ళీ చదువది. హ్మ్. ఒక్కసారి. ఇలా రా నువ్వు ఎంత బహుమతి ఇచ్చావు అని అడిగాను. ఆ! దాని పై $400 లైన్ కూడా దాని పై హ్మ్. లైన్ కూడా చదువు ఒకసారి. చర్చికి అధ్యక్షుడు చర్చికి అధ్యక్షుడవ్వాలనుకుంటున్న వ్యక్తి నాకు హ్మ్. తెలుసు. అతను చాలా బహుమతులు ఇస్తూ ఉండేవాడట. అతను హ్మ్. అధ్యక్షుడయ్యాక బహుమతులు ఇవ్వడం మానేశాడు. హ్మ్. అప్పుడు ఇలా రా నువ్వు ఎంత బహుమతి ఇచ్చావు అని అడిగాను నేను. $400 అని చెప్పాడు. పో అవతలకి అని అన్నాను నేను. ఎందుకంటే హ్మ్. మీరు ఏమి ఏమివ్వడం లేదు. మీరు ఎంతో కొంటున్నారు. మీరు ఏదో కొంటున్నారు. మీరేదివ్వడం లేదు. మీరేదో కొంటున్నారు. కొనడానికి, హుహు. ఇవ్వడానికి మధ్య ఉన్న తేడా మీకు తెలుస్తోందా? అని అది చాలా సూక్ష్మమైనది అని అంటున్నారు. హుహు. కిందది చదువు ఏమన్నా క్లారిటీ వస్తదేమో చూద్దాం. ప్రజలు కృతజ్ఞతతో కూడా బహుమతులు ఇస్తూనే ఉంటారు. మీరు ఎంతో హ్మ్. కృతజ్ఞతతో ఉన్నారు. మీలోని కృతజ్ఞత వలన మీరు తక్షణమే ఏమీ ఆశించకుండా ఆ బహుమతి ఇస్తారు. మీకు హ్మ్. ఏదో మంచి జరిగింది కాబట్టి మీరు కృతజ్ఞతతో ఉన్నారు. కానీ అది కొంత ఉన్నతమైనది.
మీకు ఏదో మంచి చెయ్యడం వలన, మీకు ఏదో మార్గం చూపడం వలన, ఏదో స్వస్థత చేకూరడం వలన, ఏదో ఆనందం ఇవ్వడం వలన, ఇంకేదో ఇవ్వడం వలన మీరు ఆ బహుమతిని గుర్తించారు. మీరు రుణపడి ఉండాలని అనుకోవడం లేదు. కృతజ్ఞత అంటే మీరు పొందిన బహుమతిని గుర్తించి, మీకు ఇంతకుముందు ఆ బహుమతిని ఇచ్చిన వారికి మీరు తిరిగి ఓ బహుమతిని ఇస్తున్నారు. ఇది ఎంతో ఓకే. సూక్ష్మమైనది అంటున్నారు. అంటే ఆ లైన్ చదువు. హ్మ్. ఏ బహుమతయితే పొందామో అది చదువు. ఏదో ఆనందం ఇవ్వడం, ఇంకేదో ఇవ్వడం వలన మీరు ఆ బహుమతిని గుర్తించారు. మీరు రుణపడి ఉండాలని అనుకోవడం లేదు. కృతజ్ఞత అంటే మీరు పొందిన బహుమతిని గుర్తించి, మీరు పొందిన హ్మ్. బహుమతిని గుర్తించి, మీకు ఇంతకుముందు ఆ బహుమతిని ఇచ్చిన వారికి మీరు తిరిగి ఓ బహుమతిని ఇస్తున్నారు. ఇది ఎంతో అంటే, సూక్ష్మమైనది. అంటే ఇది అంటే మీకు వాళ్ళు బహుమతి ఇవ్వడంతో మీకు ఆనందం అన్నీ వచ్చినియి. సరే వచ్చిందా అయిపోయింది కాదు. మీకు ఎవరైతే బహుమతి ఇచ్చారో, ఆ బహుమతిని మళ్ళీ తిరిగి ఇవ్వటం అనేది చెయ్యాలి. వాళ్ళకే కాకపోతే ఇంకొకరికైనా అవ్వచ్చు. బహుమతి అనేది పొందటమే కాదు, ఇవ్వటం కూడా చెయ్యాలి అని జెప్తున్నారు. ఎంతసేపు పొందటమే కాదు, ఇవ్వటం. హ్మ్. ఒక్క నిమిషం అక్క. హ్మ్. ఇది ఎంతో సూక్ష్మమైనది. అందుకే నేను చెప్పినదేమిటంటే, బహుమతులు స్వీకరించడం, బహుమతిగా ఉండడం అనే ప్రక్రియలోనే జీవితపు తత్వమంతా ఇమిడి ఉంది. ఓయమ్మ! ఆ ఒక్క పదంలోనే ఉంది. ఆ! మీకు చూ మీకు చూసే కళ్ళు ఉంటే కనుక, మీకు సున్నితమైన గ్రహణ శక్తి ఉంటే కనుక, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీరు ఏమిటి, ఏం జరుగుతోంది అనేది మీరు గ్రహిస్తారు. హ్మ్. బహుమతి ఇవ్వటమే కాదు, ఆ బహుమతి మనం బహుమతి మనకొకటొచ్చింది. వచ్చినప్పుడు మనకు ఆనందం వచ్చింది. ఆ ఆనందం పొందాము. ఆ బహుమతిని మరలా ఇంకొకరికి ఇవ్వడంతో మనం ఆనందం పొందాల. పాయింట్ అర్థమైందండి? ఒకరు మనకిచ్చినప్పుడు ఆనందం పొందాం, కృతజ్ఞతతో ఉన్నాం. మనం పొందిన బహుమతిని ఇంకొకరికి ఇవ్వడంతో వాడు ఆనందం పొందుతాడు. వాడు కృతజ్ఞత పొందుతాడు. కృతజ్ఞత నేర్చుకుంటాడు. అలాగా ఒక చైన్ సిస్టమ్ లాగా జరగాలి అన్నట్టు అనిపిచ్చింది నాకు. హ్మ్. మూడవ రకం బహుమతి ఏమిటంటే, ఎదుటి వాళ్ళ అవసరాలను గమనించి మనం ఇచ్చే బహుమతులు. లేదా మన అవసరాలను గమనించి ఎదుటి వాళ్ళు ఇచ్చే బహుమతులు. ఆమెకు కారు అవసరం. హ్మ్. నేనొక కారు కొని ఆమెకిస్తాను. ఆమె నా కోసం ఏమీ చేయలేదు. కానీ ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవు. ఆమె నాకు ఎలాంటి మాట ఇవ్వలేదు. కానీ ఆమె అవసరాన్ని నేను గమనించాను. ఆమె కోసం నేను ఇవ్వగలిగిన బహుమతులను పంచుకోవాల్సిన అవసరం ఉంది హ్మ్. కాబట్టి నేను స్పందించాను. అది ఎంత హ్మ్. అదే ఉదాత్తంగా ఉందో చూడండి. సారు ఆనందం అనే క్లాస్ చెప్పేటప్పుడు సచ్చిదానందం గురించి చెప్తారు. అంటే ఎదుట వాడికి ఏది అవసరమో అది ఇవ్వగలగటం. అప్పుడు వాడు పొందే ఆనందమే సచ్చిదానందం అంటారు. ఆ హ్మ్. కోణంలో చెప్పారు ఇప్పుడిక్కడ. హ్మ్. అంటే వాడి అవసరం తెలుసుకొని మనం ఇవ్వగలగటం. అది. హ్మ్. మీరు ఏమీ ఆశించకుండానే అతడు లేదా ఆమె మిమ్మల్ని ఆ బహుమతి ఇవ్వమని అడగనైనా అడగకుండానే వాటి అవసరం హ్మ్. ఉన్న వాళ్ళతో మీ బహుమతులను మీరు పంచుకుంటున్నారు. మనం ఇక్కడ ఇంకాస్త లోతుగా వెళ్దాము. అంటే వాళ్ళ అవసరాలు ఏంటియో తెలుసుకొని, వాళ్ళు అడగకుండానే మనం బహుమతిస్తున్నాం. ఆ బహుమతి ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉంటది ఆనందం. అద్భుతం అది. ఆ ఆనందాన్ని చూడడం గాని, ఆ కిక్ గాని మొదలయిందా, ఇవ్వడం మొదలు పెడుతూనే ఉంటాం. హ్మ్. మీరు అలాంటి బహుమతి ఏదైనా ఇచ్చారా? లేక మీరు ఇచ్చే బహుమతి వెనక ఎప్పుడైనా ఒక తోకను జోడిస్తారా? అని కొన్నిసార్లు హ్మ్. గమనించుకోండి. మళ్ళీ ఆ తోకేందో. హ్మ్. హ్మ్. జనం
తాడు అని అంటూ ఉంటారు. కానీ తోక అనడం ఇంకా బావుంటుంది. ఎందుకంటే హ్మ్. కనీసం మీరు దాన్ని ఆహ్, తెలుసుకోగలుగుతారు. ఆ స్థాయిలో ప్రపంచంలోని ఆ భాగంలో ఆ బహుమతి అక్క కొంచెం ఈడ పేపర్ అస్సలు సరిగ్గా లేదక్క. కొంచెం నాకు తెలిసినట్లు చదువుతాను. హ్మ్. దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ స్థాయిలో ప్రపంచంలోని ఆ భాగంలో ఆహ్, పరిస్థితి, అవస్థ మొదలైన వాటిలో నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు బహుమతులు ఇస్తున్నారు. దానికి ఏదైనా తోకను జోడించారా అని మీరు గమనించుకోవాలి. మీరు బహుమతులు ఇస్తున్నప్పుడు ఇచ్చే బహుమతి దాన్ని అందుకుంటున్న వాళ్ళ స్ఫూర్తిని పెంచి లేదా ఆమె తన సంపూర్ణత వైపు, సమృద్ధి వైపు నడిపించే రకంలా పనిచేస్తుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. హ్మ్. అది. అంటే క వాళ్ళకి ఇచ్చేది వాళ్ళని ఎటువైపు నడిపిస్తుంది అనేది కూడా ఆలోచించాలంట. హ్మ్. బాబోయ్! చాలా సూక్ష్మమే. హ్మ్. అంటే దొంగకు హెల్ప్ చేయకూడదు అని అంటారు. అట్లానేమో గదక్కా? ఇంకలాగా వాడినెటు నడిపిస్తదో అంటే, ఇంక ప్రతిదీ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? మళ్ళీ చదువు. కిందేమొస్తదో చూద్దాం. మీరు దీన స్థితిలో ఉన్న ఒక మనిషిని ఏడుస్తూ మీరు మీకు దీన స్థితిలో ఉన్న ఒక మనిషి ఏడుస్తూ కనిపించాడు. దానివల్ల దా ఆహ్, ఏం పేపరో మందు కొనుక్కోవడానికి $10 కావాలి అనుకోండి అతనికి. అతడికి ఏమాత్రం డబ్బు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇస్తే అతడి చైతన్యాన్ని మీరు దిగజార్చున్నట్లు. అతడు తీవ్రమైన కృషి చెయ్యకుండా అంటే అతడు ఇంకా తీవ్రమైన కృషి చేయకుండా మీరు అడ్డుకున్నట్టే గదా! ఈ మీరు కోణంలో ఆలోచిస్తే ఎవడికివ్వాలా? ఎక్కడివ్వగలం? ఏదో ఉంటది చదువు మొత్తం విందాం. మీరు హ్మ్. బహుమతి ఇస్తున్నప్పుడు మీరు చాలా విషయాలను లెక్కలోకి తీసుకోవాలి. మీరు నిజమైన అవసరాన్ని గుర్తించి, మీరు ఇచ్చే బహుమతి వాళ్ళ పురోగతిని పెంచి, వాళ్ళ పురోగతికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకి, ఆనందానికి, సంతోషానికి, స్వేచ్ఛకు సహాయపడి, వాళ్ళు తమ స్వంత బహుమతులను కనుక్కొని, వాటిని తెరిచి ఉపయోగించుకోవడానికి సహాయపడిగ పడగలిగేలా సరైన సమయంలో ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. మళ్ళీ చదువు అదెంతో? కొంచెం. హ్మ్. 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 ఏమాత్రం డబ్బు ఇవ్వకూడదు అంటున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే బహుమతి అతడి చైతన్యాన్ని దిగజార్చి, అతడు తీవ్రమైన కృషి చెయ్యకుండా అడ్డుకుంటుంది. మీరు బహుమతి ఇస్తున్నప్పుడు, మీరు చాలా విషయాలు లెక్కలోకి తీసుకోవాలి. మీరు నిజమైన అవసరాన్ని గుర్తించి, మీరు ఇచ్చే బహుమతి వాళ్ళ వా వాళ్ళ పురోగతికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకి, ఆనందానికి, సంతోషానికి, స్వేచ్ఛకు సహాయపడాలి. వాళ్ళు తమ స్వంత బహుమతులను కనుక్కొని, వాటిని తెరిచి ఉపయోగించుకోవడానికి సహాయపడగలిగేలా సరైన సమయంలో ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. హుహు. ఓకే. హ్మ్. తర్వాత మనం చదువు. మనం అక్క వేరే వాళ్ళ హ్మ్. ఇక్కడ అంటే ఇప్పుడు ఎవరైనా తాగుతున్నప్పుడు మీరు వాడికి అంటే తాగటానికి డబ్బులివ్వద్దు అన్నట్లు అంతే గదక్క? అంటే అలా అదే ఏదైనా వ్యసనాలకి తాగడానికివ్వద్దు. అయితే మీరిచ్చిన వ్యసనాలకి. డబ్బులు వాడు వ్యసనపరుడయ్యుండి వ్యసనాలకు ఉపయోగిస్తే వాడు దిగజారడానికి ఇచ్చారు అని జెప్తున్నారాయన. ఆ! ఇంకా అదే. అలా అంటే ఎక్కడ లెక్క చూస్తాం? ఎక్కడ ఏం చేస్తాం అని నాకు క్వెషనొచ్చింది. హ్మ్. మనం వేరే వాళ్ళను మభ్యపెట్టడానికి లేదా మోసం చేయడానికి ఇచ్చే బహుమతులు కూడా ఉంటాయి. హ్మ్. ఇలాంటివి నిజాయితీ లోపించి పరమ చెత్త బహుమతులు. నిజాయితీ లోపించిన పరమ చెత్త బహుమతులు అంటున్నారు. జనాన్ని మోసం చెయ్యాలనే ఉద్దేశంతో ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదు. బహుమతి హ్మ్. అందుకుంటున్న వ్యక్తి వికాసానికి తోడ్పడే బహుమతినే ఇవ్వడం చాలా ముఖ్యం. మీరు అంటే మోసం వాడు వికసించేదానికి అంటే ఎదిగే క్రమంలో ఉండేటట్లుగా ఉండే బహుమతి ఇవ్వాలే కానీ, వాడిని దిగజార్చే విధంగా ఉండే బహుమతి ఇవ్వకూడదు. హ్మ్.
మీరు మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ఆ బహుమతి ఇస్తూ ఉంటే కనుక, మీ బహుమతిలో మీ స్వంత ఓటమిని, వైఫల్యాన్ని మీరు చూస్తున్నారు. ప్రజలు ఏంటి మళ్ళీ అది చదువు? ఆ లైన్ చదువు మళ్ళీ. మీరు మోసం చేయడానికి, హ్మ్. మభ్యపెట్టడానికి ఆ బహుమతి ఇస్తుంటే కనుక, మీ బహుమతిలో మీ స్వంత ఓటమిని, వైఫల్యాన్ని మీరు చూస్తున్నారు. హ్మ్. హుహు. బహుమతి ఇన్ని రకాలుగా ఉందా? అక్క మ్యూట్‌లో ఒక్క ఉంది. నిమిషం. అన్‌మ్యూట్‌లో. అక్క హ్మ్. ఒక్క నిమిషం. హ్మ్. మనం వేరే వాళ్ళను మభ్యపెట్టడానికి లేదా మోసం చేయడానికి ఇచ్చే బహుమతులు కూడా ఉంటాయి. ఇలాంటివి నిజాయితీ లోపించిన పరమ చెత్త బహుమతులు. జనాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదు. బహుమతి అందుకుంటున్న వ్యక్తి వికాసానికి తోడ్పడే బహుమతి ఇవ్వడం చాలా ముఖ్యం. మీరు మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ఆ బహుమతి ఇస్తుంటే కనుక, మీ బహుమతిలో మీ స్వంత ఓటమి, వైఫల్యాన్నే మీరు చూస్తున్నారు. ప్రజలు అది అర్థం చేసుకోవడం లేదు. నేను వేరే వాళ్ళకు బహుమతులు ఇవ్వడానికి సంబంధించిన కొన్ని కథలను, కొన్ని చరిత్రలను, మానవాళి చరిత్ర మొదటి నుంచి చివరకు కొన్ని పవిత్ర గ్రంథాలను చదివాను. వాళ్ళు బహుమతులు ఎందుకిస్తున్నారు అని నేను అనుకున్నాను. ఈ మనిషి 5 గొర్రెలను వేరే వ్యక్తికిచ్చి, అతడు కుమార్తెను దొంగలించాలని అనుకుంటున్నాడు. అది వేరే వాళ్ళ చైతన్యాన్ని మభ్యపెట్టడానికి ఇచ్చే బహుమతి. ఎగ్జాంపుల్ భలే ఉందక్క. హ్మ్. బహుమతి అంటే ఏదైనా వస్తువు ఇవ్వడం మాత్రమే కాదు. మీరు ఎవరి కోసమైనా శ్రమించవచ్చు. మీరు ఏదైనా చేయవచ్చు. మీరు ఏ విషయంలోనైనా సలహా ఇవ్వవచ్చు. కానీ వాటి వెనుక జనాన్ని మోసం చేయాలనే ఉద్దేశం మీకు ఉంటుంది. మీరు అలాంటివి చేసినప్పుడు మీలో సమృద్ధిగా ఉన్న బహుమతుల సంఖ్య తగ్గిపోయి, చివరకు అవి నశించిపోయి ఎందుకంటే, ఏ దివ్యత్వపు బహుమతిని స్వార్థపూరితమైన ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అమ్మో! అక్క. మళ్ళీ చదువురా మాధవి అది. బహుమతి అంటే ఏదైనా వస్తువు ఇవ్వడం మాత్రమే కాదు. మీరు ఎవరి కోసమైనా శ్రమించవచ్చు. మీరు ఏదైనా చేయవచ్చు. మీరు ఏ విషయంలోనైనా సలహా ఇవ్వవచ్చు. కానీ వాటి వెనుక జనాన్ని మోసం చేయాలనే ఉద్దేశ్యం ఉంటుంది. మీరు అలాంటివి చేసినప్పుడు మీలో సమృద్ధిగా ఉన్న బహుమతుల సంఖ్య తగ్గిపోయి చివరకు అవి నశించిపోతాయి. ఎందుకంటే ఆ దివ్యత్వపు బహుమతిని స్వార్థపూరితమైన ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అంటే స్వార్థపూరితమైన వాటికి ఉపయోగించడానికి సాధ్యం కాదు. అంటే ఆ! ఇచ్చేవాడు ఏ పర్పస్‌తో ఇచ్చాడో ఆ పర్పసేనా? నాకిందప్పుడు క్లారిటీ రాలే. ఇంకోసారి చదువుతా అక్క. హ్మ్. బహుమతి అంటే ఏదైనా వస్తువు ఇవ్వడం మాత్రమే కాదు. మీరు హ్మ్. ఎవరి కోసమైనా శ్రమించవచ్చు. అది ఒక బహుమతి. మీరు ఏదైనా వాళ్ళ కోసం చేయొచ్చు. మీరు ఏ విషయంలోనైనా వాళ్ళకు సలహా ఇవ్వవచ్చు. కానీ వాటి వెనుక జనాన్ని మోసం చేయాలనే ఉద్దేశ్యం మీకుంటుంది అంటున్నారు. అంటే అంటే ఉంటే కొంతమంది ఎలా ఉంటది? ఆ! ఉంటే ఎలా ఉంటది చెప్తున్నారు. హ్మ్. కొంతమంది ఎనక నుండి దెప్పుతుంటారు కదక్క. నువ్వది చెయ్యి, ఇది చెయ్యి వీళ్ళకేదైనా ఉపయోగం ఉంటుందని అట్లా ఏమైనా చెప్తున్నారా అక్క? మోసం చెయ్యాలనే భావంతో చేసినప్పుడు. ఆ! ఆ! అంటే ఆ! ఇప్పుడు మోసం చేయాలనే ఒక భావంతోటి వాడికి సరియైనది ఇవ్వరు. ఇచ్చేది ఇవ్వరు. సరి ఆ! కాకుండా ఇవ్వరు. ఆ! హ్మ్. ఆ! మంచిగానే ఉంటారు. ఫ్రెండ్స్‌గానే ఉంటారు. లోపల దురుద్దేశం వేరే ఉంటుందిగ. అట్లా ఉంటుందేమో హ్మ్. గదా! హ్మ్. 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 మీరు అలాంటివి చేసినప్పుడు మీలో సమృద్ధిగా ఉన్న బహుమతుల సంఖ్య తగ్గిపోతుందంటున్నారు. అంటే ఎప్పుడైతే ఆ భావంతో చేస్తూ ఉంటామో, చేస్తుంది. హ్మ్. మనం ఇచ్చే బహుమతుల సంఖ్య మన ద్వారా జరిగే ఆ బహుమతుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. హ్మ్. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. ఆయన చెప్పినట్టు చాలా లోతుల్లో ఉంది.
అంటే మోసం చెయ్యాలి అనే భావన లోపల పెట్టుకొని బయట వాడికొక హెల్ప్ కానీ, ఏదైనా చేసినా కానీ, మనం ఇచ్చే బహుమతుల సంఖ్య, మన ద్వారా జరిగే ఆ బహుమతుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. బాబోయ్! హ్మ్. అంటే హ్మ్. ఆయనెవరు? దుర్యోధనుడు శకుని అనుకోవచ్చక్క. శకుని ఎప్పుడు మామామ, మామామ అంటుంటాడు. కానీ ఈయన లోపల ఉద్దేశ్యం వేరే ఉంటుంది కదా! అట్లా ఏమో అక్క. అహా! బహుమతి ఇచ్చావు. నువ్వొకరికి హెల్ప్ చేసావు, లేకపోతే డబ్బులిచ్చావు, లేకపోతే వాళ్ళ కోసమని కొంత శ్రమ చేశావు. ఈ దీని ఎనక మోసం అనే భావం ఉన్నప్పుడు బహుమతుల సంఖ్య మన ద్వారా జరిగే ఆ బహుమతుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అంటే మనకింక యూనివర్స్ మన ద్వారా చేయనీదింక. ఓహ్! అంటే ఆపేస్తది. మనలో అంటే ఉన్న ఆ బహుమతులు. ఓహ్! భావాన్ని బట్టే అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు పత్రిజీ సారు పిరమిడ్‌లు కట్టారు. ఆయన శాకాహార జగత్తు కోసము, విశ్వం యొక్క ప్రణాళిక కోసం కట్టారు. కట్టాలి, కట్టండి, కట్టండి అంటున్నారు. కానీ ఎక్కడ ఆయన లోపల ఈ విశ్వంలో ఆ శక్తిని తీసుకొని అందరూ ధ్యానం చేస్తూ ముందుకి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతోటి చేశారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ద్వారా బహుమతులు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఆయన చెప్తూ ఉన్నాడు. ఎన్ని పిరమిడ్‌లు కట్టారు? ఎంతమంది కట్టారు? "అరె! నువ్వు ఈ పిరమిడ్ కట్టేస్తావురా" అని అట్లాగా మన ద్వారా వచ్చే ఆ బహుమతుల సంఖ్య అనేది పెరుగుద్ది. అదే మోసంతోటి చెయ్యాలి అనుకున్న వాడికి మన ద్వారా జరిగే ఆ బహుమతుల సంఖ్య తగ్గిపోతుంది. అలా అనిపిచ్చింది. సరే మళ్ళీ ఆలోచిస్తా. హ్మ్. ఓహ్! చివరకు అవి నశించిపోయి ఎందుకంటే ఆ దివ్యత్వపు బహుమతిని స్వార్థపూరితమైన ఉద్దేశాల కోసం హ్మ్. ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. యూనివర్స్ నుండి ఒక్ వచ్చే ఒకవేళ గిఫ్ట్‌లు ఒకవేళ స్వార్థపూరితమైన వాటికే ఉపయోగించారే అనుకోండి, బహుమతులివ్వడం అనేది తగ్గిపోతది. ఆ! యూనివర్స్ నుండి వచ్చే గిఫ్ట్‌లు రావని అర్థమా అక్క? అంటే మనం వాహకంగా ఉండి మనం ఆ! చెయ్యాలి అనే భావన మనలో ఎలా ఉంది అనేది టెస్ట్ ఇక్కడ. ఆ! హ్మ్. స్వార్థపూరితమైన ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. మీ దగ్గర ఉన్న బహుమతులే మీ శత్రువుగా మారి మిమ్మల్ని ఓటమి పాలు గూడా చేస్తాయంటక్క. హ్మ్. మీరు నిజంగానే చరిత్రను చదివి, జనాన్ని గమనిస్తే కనుక, ప్రజలు తమ స్వంత బహుమతుల ద్వారానే, తమకు ఉన్న బహుమతులు ద్వారానే ఓటమి పాలయ్యారు. అంటే వాళ్ళకున్న వాటి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నట్లు ఇక పక్కాగా అర్థమవుతుంది. వాళ్ళ యొక్క భావనల ద్వారానే వాళ్ళకి వాళ్ళే ఓటమి పాలవుతున్నారు. వాళ్ళకి వాళ్ళే గెలుస్తున్నారు. అది. హ్మ్. అతి అసహ్యకరమైన బహుమతులు కూడా ఉంటాయట. వాటిని తప్పు కప్పిపుచ్చుకోవడానికి లేదా దాచడానికి ఇచ్చే బహుమతులు అంటారు. మీరు తప్పు వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఒక తప్పు పని చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో హెల్ప్ జేస్తూ ఉంటారు. అంటే య అక్కడ వాడికే అర్థమైపోద్దయితే. ఆ బహుమతి ఇచ్చేటప్పుడు వాడి భావం ఎలా ఉంది అనేది ఎవరిది వాళ్ళే చెక్ చేసుకోవాలింక. హ్మ్. బయట ఎవడు చెప్పేది గాదు. యూనివర్సు ఎవరిది వాళ్ళకే తెలియజేసుకోవడం. హ్మ్. చెక్ మీరు చేసుకోవడం. వాటిని మీ హ్మ్. హ్మ్. చలనచిత్రాలు, టెలివిజన్‌లోనూ చూస్తూనే ఉంటారు. హ్మ్. పాశ్చాత్య చలనచిత్రాలలో నీతి నియమాలు లేని వ్యక్తులు ఏ విధంగా తమ ఆప అపరాధ భావాన్ని, తమ వైఫల్యాలను, తమ అసహ్యకరమైన గుణాన్ని, తమ మూర్ఖత్వాలను కప్పిపుచ్చుకోవడానికి ఎవరికైనా బహుమతి ఇవ్వడం మీరు చూస్తూనే ఉంటారు. మనం కొన్ని సినిమాలలో కొన్నిట్లో చూస్తుంటాం గదా! ఆడిచ్చేటప్పుడు ఏ భావంతో జేస్తున్నాడనేది. హ్మ్. ఈ గుర్రం తీసుకో, కానీ దాని గురించి ఎవరికీ ఏమి చెప్పకు. వేరే వాళ్ళు మనకు ఇలాంటి బహుమతులు ఇస్తున్నారు. వాటి వెనుక ఇలాంటి ఉద్దేశాలుంటున్నాయి. మంచి బహుమతులు అందుకుంటున్న వాళ్ళు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను గుర్తించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఓకే. అక్క. హ్మ్. హ్మ్. ఇక చాలంటారు. ఇంకొంచెం ముందు అది చదివేస్తాలే. ఆ! ఇక మీకు మీరు ఇచ్చుకునే బహుమతుల దగ్గరకు మనం తిరిగి వద్దాం. మీకు హ్మ్. మీరు ఈ బహుమతులను ఎలా ఇచ్చుకుంటారు? ఈ బహుమతులను చాలా అందుకుంటారు అనేది గత అనుభూతులు.
కాదు. గత అనుభవాలు, గత వైఫల్యాలు, గత ఓటములను బట్టి ఉంటుందటక్క. అంటే అది గతాన్ని బట్టేగా ఇప్పుడు మనం పొందేది. హ్మ్. మనం ఇప్పుడు పొందగలుగుతున్నాము అంటే గతంలో మనము మంచిగా చేసాం కాబట్టి అయి మనం పొందగలుగుతున్నాం. మరి సరికాని వాటితో ఉన్నప్పుడు పొందలేం గదా! సరి అయిన ఆ! వాటితో ఉన్నాం కాబట్టి పొందుతున్నాం. గతాన్ని బట్టి ప్రస్తుతం. హ్మ్. ఆ లైన్ మళ్ళీ మీ చదువు. హ్మ్. మీకు మీరు ఇచ్చుకునే బహుమతుల దగ్గరకు మనం తిరిగి వద్దాము. మీకు మీరు ఈ బహుమతులను ఎలా ఇచ్చుకుంటారు? ఈ బహుమతులను ఎలా అందుకుంటారు? అనేది గత అనుభవాలు, గత వైఫల్యాలు, గత ఓటములను బట్టి ఉంటుంది. గత మీ ఓ అనుభవాలు, గత వైఫల్యాలు, గత గత ఓటములను బట్టి ఓటములు ఉంటది. మీ ఓటములు, హ్మ్. వైఫల్యాలు, అనుభవాల వలన చివరకు మీరు ఇది ఎంతో ముఖ్యమైన బహుమతి అనే నిర్ణయానికి వస్తారు. నేను అవును. ఈ బహుమతిని ఉంచుకుంటాను. దాన్ని ఉపయోగిస్తాను. దాన్ని వ్యాపించేలా చేస్తాను. దాన్ని పంచుకుంటాను అని ఇక్కడ 10 బహుమతుల గురించి ప్రస్తావించుకుందామని అంటున్నారు. రేపు చదివాను. చదువుకుందాం.